హాయ్ హలో అందరికీ నమస్తే. ఇజ్రాయెల్లో మన జగిత్యాలకి చెందినటువంటి రవీంద్ర అనే వ్యక్తి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అతను ప్రాణాలు కోల్పోయింది. అది చాలా బాధాకరం. ఎప్పుడో 2 ఏళ్ల సంధి అతను బతుకు తెరువు నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్తే అక్కడ ఏదో ఉద్యోగం చిన్న అక్కడ ఇండ్లలో ఏదో చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చాలా భయంకరంగా జరుగుతూ ఉండడం వల్ల ఇది థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తుందేమో అన్నట్టుగా జరుగుతూ ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మరి ఇజ్రాయెల్కి తోడు అమెరికా కూడా ఇప్పుడు ఎంట్రీ తీసుకుంది యుద్ధంలో. ట్రంప్ ఏమో హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. ఏది ఇరాన్ రిపబ్లిక్ ఆఫ్ సుప్రీం లీడర్ ఖొమానికి మీరు ఎక్కడున్నా లొంగిపోవాలి, మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు అని చెప్పి చెప్తా ఉంటే ఆయన దానికి కౌంటర్గా వాళ్ళు ఏమైనా లొంగే ఆలోచనలో ఉన్నట్టుగా ఏం లేదు. వాళ్ళు కూడా దెబ్బకు దెబ్బ ఇప్పుడే మేము కొడతా ఉన్నట్టుగా ఇక తాడో పేడో తేల్చుకుంటామన్న చందంగా ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తా ఉంది ఇజ్రాయెల్ పైన. వాస్తవానికి ఇరాను దగ్గర ఏమి లేదు, ఇరాను యుద్ధం చేయలేదు అన్నట్టుగా ఏదో ప్రపంచ మీడియా అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉంది కాబట్టి అది రాస్తా ఉన్నారు. ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, అక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమంది చనిపోతున్నారు అనేది ఏ మీడియా కూడా ప్రింట్ సోషల్ మీడియా ఏది కూడా ఎక్కువగా మెయిన్ అంటే ప్రింట్ మీడియా రావాలి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే టెలివిజన్స్ ఛానల్స్ లో లైక్ అంటే బీబీసీ కానీ లేదంటే ఫస్ట్ పోస్ట్ కానీ ఇప్పుడు సిఎన్ఎన్ ఇవి ఛానల్స్ లో రావాలి. అవన్నీ కూడా ప్రో అంటే ఇప్పుడు చూస్తా ఉంటే ప్రో అమెరికా ఇజ్రాయెల్ లాగా కనబడుతూ ఉన్నాయి. అంతా ఇరాన్ ఏదో నాశనం అయిపోతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇరాన్ చాలా గట్టిగా తిరుగుదాడి ప్రతిదాడి ఇచ్చేలాగా ఉంది. అదే ఉద్దేశాన్ని కూడా ఖమేని ఎవరినైతే సుప్రీం లీడర్ ఉన్నాడో ఇరాన్ చెందిన ఆయన కూడా ఒక ట్రంప్ పెట్టిన అదే ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి ఏం తగ్గలేదు. ఆయన కూడా ఏమని పెట్టాడు, యుద్ధం మొదలైంది అని చెప్పి వెనకట ముస్లిమ్స్ కి ఇతర యూతులకి వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటి యుద్ధాల్లో ఒక సింబల్ పెట్టి ఇక ఆగేది లేదు తగ్గేది లేదు ఎంతకైనా వెళ్తామని చెప్పి అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేయడం అనేది జరిగింది. చూస్తుంటే ఇప్పుడు మరి ఇండియా పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఇప్పుడు జగిత్యాల అతను చనిపోయిండు, చాలా పేద కుటుంబానికి చెందిన అతను. అక్కడి నుంచి అతని దేహాన్ని అంటే పార్థివ దేహాన్ని డెడ్ బాడీని ఇక్కడికి పంపించే పరిస్థితి కూడా లేనట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇరాన్ చేస్తున్న యుద్ధం దాటికి ఏదైతే ప్రపంచం అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు మేము స్కై ఐరన్ డ్రోమ్ ఉందో మాకు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళు ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నారు. దాన్ని ఇరాన్ వాళ్ళ మిసైల్తో బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ ఊహించని విధంగా దాడులు చేసి అటాక్లు చేస్తూ ఉంది, డ్యామేజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రాణభయం మిగిలిన భయాలన్నీ వీళ్ళకు పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు చూస్తూ ఉంది ఎవరికి, ఇజ్రాయెల్కి. మరి ట్రంప్ కూడా సడన్ గా అంటే ఇప్పుడు ట్రంప్ అమెరికా మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కి సపోర్టు ద్వైపాక్షికంగా అన్ని రకాలుగా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగల పర్సన్స్ అక్కడ ఇజ్రాయెలీస్ అమెరికన్ గవర్నమెంట్ లో ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో ఈ తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కనుక యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే బాగా ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో మన దేశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయి మన జీవన ప్రమాణాలు మరీ దారుణంగా తయారైపోయింది. మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. ధరలు పెరిగిపోయి ఆదాయాలు తక్కువైపోయి ఉద్యోగ అవకాశాలు తక్కువైపోయి ఉన్న ఉద్యోగాల్లో జీతాలు తగ్గిపోయి వాస్తవాలు మాట్లాడుకున్నాం. పరిస్థితి ఘోరంగా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా ఇప్పుడు కనుక ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య థర్డ్ వరల్డ్ వార్ కనుక ఇది దారి తీస్తే ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించరు.
మన ప్రభుత్వాలు తగ్గించవు. అదే పెరిగితే మాత్రం అర్ధరాత్రి నుంచి ఇమ్మీడియట్గా అమల్లోకి వచ్చేస్తుంటాయి. అది మనం అనేక మార్లు ఎక్స్పీరియన్స్ అయినాం. ఇప్పటికే లీటర్ ఇక్కడ మన హైదరాబాద్లో పెట్రోల్ ధర 107 రూపాయలు ఉంది. అటువంటిది ఇప్పుడు కనుక ఈ యుద్ధాలు పెరిగిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో ఇరాను దేశంలో ఉన్న ఆయిల్ బాయిల్ని టార్గెట్ చేసుకొని, అలాగే వాళ్ళ న్యూక్లియర్ శుద్ధి చేసే కర్మాగారాలని టార్గెట్ చేసి కొడతా ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారు, ఇరాను మేము హర్మాన్ జలసంధి అని ఒకటి ఉంది, హర్మోజా, ఆ జలసంధి నుంచి అక్కడ ఆ పోర్టు పెద్ద పోర్టు అనమాట, అక్కడ నుంచి ఈ దిగువ ఇస్లామిక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చాలా ఇస్లామిక్ దేశాలకి అక్కడ నుంచి పెట్రోలు మన ఏషియన్ కంట్రీస్ కూడా ఆ జలసంధి ద్వారా, పడవల ద్వారా, నౌకల ద్వారా ఈ క్రూడ్ ఆయిల్ ఇదంతా కూడా వస్తుంది అనమాట. దాన్ని కనుక కంట్రోల్ చేస్తే, ఏదైతే ఇప్పుడు మనం పాక్ మన మీద పహల్గాం ఆ తీవ్రవాదులతో దాడులు చేపించి పరోక్షంగా తప్పించుకుందామని చూస్తే మన ప్రభుత్వం రిటాలియేషన్ లో భాగంగా ఏం చేసింది, సింధు జలాలను ఆపేసింది. దాంతో అక్కడ ఇప్పుడు ప్రజల ఆ జలాలు, ఆ వాటర్ సోర్స్ లేకపోతే ఏముంటది, వాటర్ చాలా ముఖ్యం కదా వ్యవసాయానికి, తాగడానికి, బ్రతకడానికి, జీవులు బ్రతకడానికి. మనకి పంచభూతాల్లో జలం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఆ జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉందన్నమాట. ఏది సింధు జలాలు ఆపేసింది. ఆ దేశానికి వెళ్ళే ఇది మన దేశంలో మనల్ని ఇట్లా ఉగ్రవాదుల పేర్లతో దెబ్బలు కొడుతూ మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తుంది. కాబట్టి దానికి ప్రతీకారంగా మీ పిచ్చి పిచ్చి వేషాలు మానుకోపోతే మేము ఈ జలాలు ఇవ్వమని చెప్పి 26 మందిని దారుణంగా హతమార్చినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో మనం బుద్ధి చెప్పడం జరిగింది. మన వెపన్ పవర్ ఏంటి, మన ఆర్మీ పవర్ ఏంటి అన్ని కూడా చూపించాం. అయితే ఓవరాల్ అదైతే ఎంత ఇంపాక్ట్ ఇప్పుడు పాకిస్తాన్ విలవెల్లాడుతూ చైనా ద్వారా, వాళ్ళ మిత్ర దేశాల ద్వారా మనకి మన మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ ఆ జలాలు మాకు అదే పాకిస్తాన్కి వచ్చేలాగా చూసుకుంటా ఉంది. సరే, అది ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో అది జరగవచ్చు, చెప్పలేము, జరగకపోవచ్చు. అయితే ఇప్పుడు అదే విధంగా ఇరాన్ కూడా మరి మిగిలిన ఇప్పుడు అమెరికా ఈ దేశాలన్నీ అటు ఇజ్రాయెల్కు ఇది చేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దారుణంగా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఆ వేలో ఆ జలసంధిని ఆ పోర్టు ఇరాన్ కనుక బంద్ చేస్తే అక్కడ నుంచి నౌకలు రావడం ఆగిపోతాయి. ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ ఇటు దిగుమతి ఇటు రావడం ఆగిపోతే ధరలు అమాంతంగా పెరిగిపోతాయి. ఆ ధరలు పెరిగి ఇక్కడ మన దేశంలో రెడీగా ఉంటారు కదా, చావుల మీద కూడా వ్యాపారాన్ని చేసుకునే వ్యాపారస్తులు ఎక్కువ మన దేశంలో. ఎందుకంటే పహల్గాం అప్పుడు కూడా మనం చూసాం, అక్కడ గుర్రబండి నడుపుకునే అతను ఏది ఆ లోకల్లో తీవ్రవాదుల దగ్గర గన్ను లాక్కొని పోరాడితే పాపం అక్కడ నుంచి ప్రాణభయంతో విమానాశ్రయాలకు వెళ్తే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ దగ్గర అక్కడ అప్పటికే ఈ విమాన సంస్థలు 5-6 విత్ ఇన్ కంట్రీలో 6,000-7,000 దగ్గరలో ఉండే టికెట్ ప్రైస్ 10,000, 15,000 లోపు ఉండే ఈ ప్రైస్ ని వాళ్ళు 30,000, 50,000, 60,000 అట్లా సడన్ గా పెంచేశారు. ఎంత దారుణం ఈ కార్పొరేట్ ప్రపంచం అని చెప్పడానికి అదొక ఉదాహరణ. సో అట్లనే ఇప్పుడు ఇక ఊరుకుంటారా ఈ బిజినెస్ ఈ వ్యాపారస్తులు ఆ యుద్ధం కారణం చెప్పి ఈ పెట్రోల్ ధరలు చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే మన రవాణా ఎక్కువగా ఈ 4 వీటి మీద ఆధారపడింది. ఇప్పుడు ఈ లారీలు లేదంటే ఈ పెట్రోల్, డీజిల్ మీద ఎక్కువ ఆధారపడింది దేశవ్యాప్తంగా. రవాణా ఖర్చులు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధర పెరిగిందంటే ఏమైంది, ఆటోమేటిక్ గా రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. అదంతా మన మీదే పడుతుంది, కన్జ్యూమర్స్ మీదే పడుతుంది, వినియోగదారుల మీదే పడుతుంది. వాళ్ళు ₹1 భరించరు. అదంతా మనం ఇప్పుడు యాడ్ చేస్తాం. అంటే మన ఆదాయాలు, నెలవారీ ఆదాయాలు యుద్ధాలు వచ్చినాయి అని చెప్పి సడన్ గా ఇప్పుడు కంపెనీలు లేదంటే అందరూ శాలరీస్ ఏమైనా పెంచుతారా? గవర్నమెంట్ శాలరీలు పెంచుతాయా? ఇదిగోండి ఇది ఇజ్రాయేలు, ఇరాను యుద్ధ భత్యం అని చెప్పి ప్రత్యేకంగా ఏం పెంచరు కదా. సో కాబట్టి ఇప్పుడు లీటర్కి ₹10 పెరిగింది అనుకోండి, మనం తట్టుకోలేము, ఘోరం అయిపోతుంది. అదే మన కుటుంబ బడ్జెట్ కానీ ఎవ్రీథింగ్. సో అందుకే అఫ్ కోర్స్ ఎటువైపు ఉంటుంది యుద్ధం వస్తే మన దేశం అనేది
మనకు ఒక అలీన విధానం ఉంది. మనం ఎప్పుడు కూడా భారతదేశం యుద్ధాన్ని కోరుకోరు, శాంతిని మాత్రమే కోరుకుంటాం. ఆయా పరిస్థితులు బట్టి మనం ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది మన అలీన విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఇజ్రాయెల్ కావాలి, ఇటు ఇరాను కావాలి. సో కాబట్టి ప్రత్యేకంగా మనం ఎటువైపు స్టాండ్ తీసుకుంటాము అనేది భారతదేశం చూడండి, మన ప్రభుత్వం ఎటువైపు మొగ్గు చూపలేదు, ఒక తటస్థ విధానాన్ని అనుసరిస్తూ ఉంది. సో కాబట్టి ఇది ఏ స్టాండ్ తీసుకుంటాం అనేది సెకండరీ అవుతుంది. అమెరికా లేదంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని కనుక ఆపకపోతే మనలాంటి దేశాలు, ఏషియన్ కంట్రీస్ మొత్తం వరల్డ్ వైడ్ గా అసలు ఆర్థిక మాంద్యం కూరుకుపోతాం అనమాట. అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. మన దేశంలో అయితే అసలు ఇక చెప్పనవసరం లేదు, ధరలు వేసి ఆకాశాన్ని అంటుతాయి అనమాట. అంతా ఇక నకిలీమయమైపోయి ప్రతిదీ ఏది క్వాలిటీ ఉండదు. ఇప్పటికే అన్నిటిలో సెకండ్ క్వాలిటీ మనం కొనే వస్తువులు కానీ తినే ఫుడ్ అంతా ఎవ్రీథింగ్ ఇక థర్డ్ గ్రేడ్, ఫోర్త్ క్వాలిటీ అట్లా నాసి రకం అంతా మార్కెట్లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి ఇది ఇప్పుడు అసలు ఎంత దారుణంగా మన కళ్ళ ముందు ఇప్పుడు ఈ సమకాలీన ప్రపంచంలో జియో పొలిటికల్ కండిషన్స్ తయారవుతున్నాయి అంటే ఏ అసలు 2025 గడిచిపోతే చాలు, అమ్మయ్యా ఈ సంవత్సరం బతికున్నాము, యుద్ధాలు జరగకుండా యుద్ధాల్లో పోకుండా అన్నట్లుగా తయారు చేస్తున్నారు ప్రపంచాన్ని. విరుగుట కొరకే కానీ మానవ మేధస్సు పెరుగుతున్న కొద్దీ వినాశనాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మరి మన పెద్దలు చెప్పినట్టుగా జరుగుతూ ఉంది. సో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఇరాన్ ఏం తగ్గే వ్యవహారం ఏం కాదు. వాళ్ళు 400 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించి ఇజ్రాయెల్ గుండెకాయ లాంటి ఐరన్ డ్రోమ్ వ్యవస్థనే చిన్నం చేశారు. ఒక్క రాత్రి వాళ్ళ ఆకాశ ఇదిని ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ అన్నిటిని తట్టుకోవడానికి ఇజ్రాయెల్కి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క నైట్కి ఇప్పుడు ప్రస్తుతం 2400 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. డాలర్లో చెప్తే $280 మిలియన్ అవుతుందంట ఖర్చు. గట్టిగా ఒక 10-20 రోజులే తట్టుకోగలుగుతారు ఈ స్కై ఐరన్ డ్రోమ్ వ్యవస్థను అని చెప్పి అంతర్జాతీయంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. సో ఇటువంటి పరిస్థితి ఒకవేళ ఇప్పుడు అమెరికా కనుక వెనక్కి బీగిందంటే ఇజ్రాయెల్ పని అయిపోయినట్టే. మోరల్ గా నైతికంగా స్ట్రాంగ్ గా ఉన్నది కంపేర్. ఇప్పుడు అమెరికా అనేది లేకపోతే ఇజ్రాయెల్ ని ఓడించటం, వాళ్ళు చెప్తారు మా దగ్గర అయ్యున్నాయి అడ్వాన్స్డ్ అవి ఎన్ని ఉన్నా కూడా దానికి 10 రెట్లు వీళ్ళు వ్యవస్థని బలోపేతంగా నిర్మించుకొని ఉన్నారు ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ మొత్తం. ఎందుకంటే మిగిలిన ఇస్లామిక్ దేశాలన్నీ ఒకవైపు, ఈ ఇజ్రాయెల్ మాత్రమే ఒకవైపు. సో అమెరికా సపోర్ట్ ఉంది పెద్దన్న, ఇంకా మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. సో ఈ బెంజమిన్ నెతన్యాహు గారు, ఏది ఇజ్రాయెల్ ప్రధాని గారు, ఆయన మేల్కొని ఇప్పుడు ముందస్తు భయంతో వీళ్ళు ఎక్కడ అణుబాంబులు ప్రయోగాలు చేస్తే మనం అడ్రస్ లేకుండా పోతామో అని చెప్పి భయపడుతూ ఇట్లా వాళ్ళ సైంటిస్టుల్ని, వాళ్ళ న్యూక్లియర్ శుద్ధి కర్మాగారాలన్నింటినీ టార్గెట్ చేసి కొంతవరకు కొట్టారు. కానీ అది పూర్తిగా వీళ్ళు చెప్తున్నంత స్థాయిలో అవ్వలేదు అనేది గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు ఈ వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురిస్తా ఉంది. మరి ఏదేమైనా కూడా యుద్ధం ఎప్పుడు కూడా మిగిల్చేది విషాదమే, ఎవరికైనా, గెలిచిన వాళ్ళకైనా ఓడిన వాళ్ళకైనా కూడా. అది త్వరగా ముగిసిపోవాలని చెప్పి అయితే కోరుకుందాం. మరి అమెరికా ఇప్పుడు ఏది ఇజ్రాయెల్కి సపోర్ట్ వెళ్ళటం కాదు, యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ట్రంప్ గారు చేస్తే బాగుంటది. అలాగే మరి మిగిలిన వీటో పవర్ ఉన్న దేశాలు ఫ్రాన్స్, చైనా, జర్మనీ, ఈ దేశాలు కూడా ముందుకొచ్చి ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపే ప్రయత్నాలు చేస్తే ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే అంతా వినాశనమే. ఇప్పుడు చూసాం కదా రెండో ప్రపంచ యుద్ధంలో ఏమైంది. అప్పుడు హిరోషిమా, నాగసాకి పైన మరి ఆటమిక్ బాంబులు వేస్తే అమెరికా ఇప్పటికే అక్కడ గడ్డి మొక్క మొలవట్లేదు. అయినా కూడా జపాను గట్టిగా నిలబడి వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ అలాగే ఇప్పుడు ఆటమిక్ బాంబుల రేంజ్ లో కూడా దానికి 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా తయారు చేశారు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు బాంబులు వేసుకున్నా మనకి ఏదో రకమైన ఎఫెక్ట్ అయితే ఉంటది. ఏది ఈ
గాలి పొల్యూషన్ అయిపోవడం, తద్వారా అదొక్కటి చాలు కదా, తర్వాత ఇక ఎకానమీ కుప్ప కూలిపోతుంది. కాబట్టి యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం రాకూడదనే కోరుకుంటున్నాను నేనైతే. కోరుకుందాం. అమెరికా అలాగే ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉన్న ఈ పెద్ద అగ్రదేశాలన్నీ కూడా త్వరగా మరి సమావేశం జరిపి యుద్ధాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తాయని కోరుకుందాం.